వినినంత మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. మహాగణపతి పురాణం 2వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు ప్రపంచ శాంతి కోసం ఒక యజ్ఞాన్ని చెయ్యాలని చెప్పి సంకల్పించారు. అదే సమయంలో అష్టాదశ పురాణకర్త మరియు వేదములను చతుర్వేదములుగా విభజించినటువంటి వ్యాస భగవానునికి అత్యంత ప్రియశిష్యుడైనటువంటి సూత మహర్షి లోక సంచారం చేస్తూ అక్కడికి విచ్చేశాడు. సూతులు వారి రాక శౌనకాది మహర్షులకు ఆనందదాయకమైపోయింది. ఎందుచేతనంటే సూత మహర్షి ఇంతకు మునుపు కూడా అనేక మార్లు నైమిషారణ్యానికి విచ్చేసి ఎన్నో భగవత్కథలను పురాణాలను శ్రవణానందకరంగా శౌనకాది మహర్షులకు వినిపించాడు. కాబట్టి శౌనకాది మహర్షులంతా కూడా సూతులు వారిని చక్కగా ఆహ్వానించి సముచిత రీతిని ఆర్ఘ్యపాధ్యాతులతో అర్చించి అనంతరం, మహానుభావ, మీరింతకు మునుపు కూడా ఈ నైమిషారణ్యానికి విచ్చేసి మాకు ఎన్నో భగవత్కథలను పురాణాలను వినిపించారు. ఆ పూర్వ పరిచయం చేత మేము మిమ్మల్ని ఒక కోరిక కోరదలుచుకున్నామన్నారండి. శౌనకాదులారా, భగవంతుని పూజ సేవ కన్నా మించినటువంటి పుణ్యము ధర్మము ఏముంటుంది చెప్పండి? నిత్య తపోధనులు మహాతపస్సంపన్నులైనటువంటి మీరు ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి కోరికనే కోరుకుంటారని నాకు తెలుసు. మీ కోరిక ఏమిటో తెలియబరచండి అన్నారు. మహానుభావ, ఈ భూలోకములో మానవులంతా కూడా ధర్మదూరులు, అసత్యవాదులు అయి ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. తత్ఫలితంగా ఈ భూమండలమంతా కూడా అశాంతితో, అనావృష్టితో, అకాల మరణాలతో, ఆక్రందనలతో అలమటిస్తూ ఉన్నది. అట్లాంటి ఈ భూమి జనులను, ఈ మానవులను రక్షించడం కోసం, ప్రపంచ శాంతి కోసం మేము ఒక యజ్ఞాన్ని చేయాలని సంకల్పించుకున్నాము. అదే సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చారు. ఈ యజ్ఞం ప్రారంభాన్ని మీ పవిత్రమైనటువంటి హస్తాలతో చేసి ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు కూడా మీరిక్కడే ఉండి భగవంతుని కథల్ని, పురాణాలని మాకు తెలియజేయవలసిందిగా మా యొక్క కోరిక అని కోరుకున్నారండి శౌనకాది మహర్షులు. చాలా సంతోషం నాయన. మా గురువుగారి కోరిక మేరకు, మా గురువుగారి ఆజ్ఞ మేర నేను లోకమంతా తిరిగి అష్టాదశ పురాణాలని, వేదాలని, భగవత్కథల్ని చెబుతూ ఉంటాను. నాకు భగవంతుణ్ణి పూజించేటువంటి అవకాశం, సేవ చేసేటువంటి అవకాశం దొరకదు. మీ వలన నాకు ఈరోజు భగవంతుణ్ణి సేవించేటువంటి అవకాశం దొరికింది. ఇది భగవంతుని ఆజ్ఞగా నేను తలుస్తాను. భగవంతుని యొక్క ఆజ్ఞగా నేను దీన్ని అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా అలాగే చేస్తాను నాయన. రేపటి శుభముహూర్తాన యజ్ఞాన్ని ప్రారంభించి అలాగే షోడశోపచార పూజతో మహాగణపతిని పూజించి ఆయన ఆశీస్సులను మీకు అందించమని చెప్పి ప్రార్థిస్తాను. ఆ విఘ్నేశ్వరుడు ప్రారంభం నుంచి చివరి దాకా కూడా మీ యజ్ఞం యందే నిలిచి యజ్ఞాన్ని పరిసమాప్తి చేపిస్తాడు నాయన, అందులో సందేహం లేదు అని చెప్పి అన్నాడు. అందులకు శౌనకాది మహర్షులు సూతులు వారి వంక ఆరాధనగా చూస్తూ, మహానుభావ అన్నారు. ఏమిటి చెప్పండి నాయన అన్నాడు సూత మహర్షి. మహానుభావ, మనకు ముందు తరాల వారు, వారికి ముందు తరాల వారు అందరూ కూడా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా ముందుగా విఘ్నేశ్వర స్వామిని పూజిస్తారు. మన తర్వాత తరం వారు కూడా అలాగే చేస్తారనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. మీరు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పూజించి ఆహ్వానిస్తే ఆయన తప్పకుండా వచ్చి యజ్ఞం చివరి వరకు ఇక్కడే ఉండి యజ్ఞాన్ని పరిసమాప్తి చేస్తాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ముందుగా వినాయకుడిని, విఘ్నేశ్వర స్వామినే పూజిస్తారు. ఎందుకు ఇలా చేస్తారు? కానీ ముల్లోకవాసులకు, మానవులకు అందరికీ తెలిసింది శమంతకోపాఖ్యానము, వినాయకోత్పత్తి, శమంతకోపాఖ్యానము, చంద్రునికి పార్వతీదేవి శాపము లాంటి విషయాలు మాత్రమే తెలుసు. మిగిలిన విషయాలన్నీ కూడా అంత చక్కగా తెలియవు అందరికీ, ముఖ్యంగా భూలోకవాసులైనటువంటి మానవులకి. గరిక, పత్రి వంటి వాటితో వినాయకుడిని పూజించడం దేనికి? అసలు వినాయకులు ఎంతమంది?
వినాయకుని మహత్తులు తెలిపేటువంటి పురాణములున్నవా? వినాయక వ్రతమును ఎందుకు జరుపుకోవాలి? వినాయకునికి ప్రథమ పూజ ఎందుకు జరపాలి? ఇత్యాది విషయాలన్నీ కూడా మానవులకు తెలియవు. ముఖ్యంగా వినాయక చవితి రోజున మట్టి గణపతిని పూజించడం దేనికి? ఇత్యాది విషయాలన్నీ కూడా భూలోకవాసులకు మానవులకు ముఖ్యంగా తెలియనందువలన ఈ వినాయక చవితిని ఇది అంతా కూడా ఏదో యాంత్రికంగా జరుపుకోవాలి అని జరుపుకుంటున్నారు, భక్తి శ్రద్ధలతో కాకుండా. కానీ మీకు ఇవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే వేదవ్యాసుల వారి ద్వారా అష్టాదశ పురాణాలని వేదాంగములని మొత్తం తెలుసుకున్నటువంటి వారు మీరు. కనుక వీటన్నిటి విషయాలతో సహా మొత్తం మాకు మహాగణపతి పురాణాన్ని చెప్పండి అని చెప్పి కోరుకున్నారండి. సూతుల వారికి ఆనందదాయకమైపోయింది. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! నిజంగా ఇది దైవ సంకల్పమే తప్ప వేరు కాదు. వినాయక స్వామి యొక్క ఈ చరిత్రనంతా కూడా, వినాయక స్వామి లీలలనంతా కూడా మహాగణపతి పురాణము అని చెప్పి మీ వంటి మహాత్ములు నిర్ణయించడం నిజంగా ఇది దైవ సంకల్పమే తప్ప వేరు కాదు. ఇది నిజంగా ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి సూతుల వారు ఎంతగానో ఆనందించారండి. నాయనలారా, బ్రహ్మ వైవర్త పురాణములో 3వ ఖండాన్ని గణేశ ఖండము అంటారు. ఆ గణేశ ఖండమే గణేశ పురాణముగా లోక ప్రసిద్ధము. ఈ గణేశ పురాణాన్ని తొలుత చతుర్ముఖ బ్రహ్మ వేదవ్యాసుల వారికి తెలియజేసి ఉన్నారు. వ్యాస మహర్షి భృగు మహర్షి సోమకాంత మహారాజుకు తెలియజేసి ఉన్నాడు. అలాగే అష్టాదశ పురాణాల్లో అక్కడక్కడా కూడా వినాయక స్వామికి సంబంధించిన చరిత్రలు లీలలు అంతా కూడా ఉన్నాయి. అలాగే వ్యాసుల వారిచే రచించబడినటువంటి మహాభారతాన్ని వ్యాసుడు ఏకదాటిగా చెబుతూ ఉంటే తన దంతాన్ని లేఖనిగా ఉపయోగించి ఆ మహాభారతాన్ని చక్కగా కూడా వినాయక స్వామి లిఖించినటువంటి విషయం లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ వినాయక స్వామికి, ఈ విఘ్నేశ్వర స్వామికంటూ ఒక పురాణము అని ఎక్కడా లేదు. అష్టాదశ పురాణాల్లో అక్కడక్కడ అంతర్వాహినిగా ఉంది, కానీ విఘ్నేశ్వరునికి పురాణము అనేటువంటిది ఎక్కడా కూడా తనీగా ఎక్కడా లేదు. అష్టాదశ పురాణాల్లోనే అంతర్వాహినిగా ఉంది. వినాయక స్వామికంటూ ఒక పురాణము లేదు. పరబ్రహ్మం వలననే విఘ్నేశ్వరుడు సర్వవ్యాపితుడు అని చెప్పి అంటారు. పరబ్రహ్మానికి పురాణము లేదు కాబట్టే విఘ్నేశ్వరునికి కూడా పురాణము లేదేమో. కానీ ఈనాటి మీ కోరికతో అది కూడా నెరవేరబోతోంది అని చెప్పి, అలాగే నాయన నా శక్తి మేర కూడా అష్టాదశ పురాణాల్లో అక్కడక్కడ ఉన్నటువంటి ఆ వినాయక స్వామి లీలల్ని, ఆ చరిత్రని నా శక్తి మేర మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ మహాగణపతి పురాణాన్ని చెప్పడానికి ప్రారంభిస్తూ ఉన్నాడండి. చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు మహాగణపతి పురాణాన్ని. అర్ధనిమిలీత నేత్రంతో, అంటే ధ్యానం చేసేటప్పుడు అర్ధకన్నా మూసుకుంటారు కదండి, అలాగా అర్ధనిమిలీత నేత్రుడై కొంత సమయం ధ్యానస్థుడై ఆ మధుర కంఠస్వరాన్ని సవరించుకుంటూ మహాగణపతి పురాణాన్ని చెప్పడానికి సంసిద్ధుడవుతున్నాడు. అలాగే శౌనకాది మహర్షులంతా కూడా విఘ్నేశ్వర స్వామిని మనస్సులో ధ్యానించుకొని వినడానికి సంసిద్ధులవుతున్నారు. అట్లాంటి సందర్భములో అక్కడ ఒక విశేషం జరిగిందండి. ఆ ధ్యానములో సూత మహర్షికి కోటి సూర్యకాంతితో విఘ్నేశ్వరుడు, ఆ గజాననుడు, ఆ వినాయక స్వామి కోటి సూర్యకాంతితో దర్శనమిచ్చాడండి ఆ సూత మహర్షికి. చూడండి, ఒక సూర్యున్ని మనం చూడలేము, కోటి సూర్యకాంతితో ఆ సూత మహర్షికి విఘ్నేశ్వర స్వామి దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే దర్శనమిచ్చాడో ఆశ్చర్యపోయాడు సూత మహర్షి. ఆ సూత మహర్షి ప్రవచనాన్ని చెబుతూ ఉంటే మహాగణపతి పురాణాన్ని విఘ్నేశ్వరుడు తన లేఖనితో లిఖిస్తూ ఉన్నాడు. ఏమిటా అని చెప్పి ఓరకంట చూస్తే ఏమని లిఖిస్తూ ఉన్నాడు? విఘ్నేశ్వర స్వామి మహాగణపతి పురాణము అని లిఖించాడండి. అందులో ఆశ్చర్యమేసింది సూత మహర్షికి. నిజంగా ఏమిటిది? ఇది నిజమా కళ? త్రేతాయుగంలో రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి సహకరించాడు వినాయకుడు. అలాగే మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసుల వారికి సహకరించాడు వినాయకుడు. ఇప్పుడు నేను ఈ మహా గణపతి పురాణాన్ని నేను చెబుతూ ఉంటే లిఖిస్తున్నాడు, ఏమిటిది అని చెప్పి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడండి సూత మహర్షి. దానికి సమాధానంగా ఆ మహాగణపతి ఇలా అంటున్నాడు సూత మహర్షితో, నాయన, పుణ్యపురుషుడు అయినటువంటి నిన్ను పురాణ పురుషుణ్ణి చేయడానికే నేను వచ్చాను. మీ గురువుగారి ఆజ్ఞ మేర పురాణాలనంతా లోకమంతా చాటి చెప్పేటువంటి నిన్ను పురాణ పురుషుణ్ణి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నాయన.
నీవు మీ గురువు గారైనటువంటి వ్యాసుడు, వాల్మీకి మొదలైన వారంతా కూడా పరబ్రహ్మమైనటువంటి నా అవతార విశేషాల్ని లోకానికి చాటి చెప్పడానికి జన్మించినటువంటి కారణజన్ములు నాయన. మీరంతా కూడా కారణజన్ములు. మీరు మీ గురువు గారైనటువంటి మీ గురువు గారి వ్యాసుడు వలననే నిన్ను కూడా అనుగ్రహించడానికి నేను వచ్చాను. నీవు ఏమీ ఆలోచించకుండా చక్కగా ప్రవచనాన్ని చెప్పు, మహాగణపతి పురాణాన్ని. వాణి సమేతుడునై నీ నాలుక మీద ఉండి నేనే ప్రవచనాన్ని చెప్పి నేనే లిఖిస్తాను నా చరిత్రని. పుణ్యం పురుషార్థం నీకు, ఏ తత్ఫల సిద్ధి నాకు అన్నాడండి. ఆ సూతుల వారికి మతిపోయినట్లయింది. సూతుల వారి ఆనందానికి అంతులేదు. సూతుల వారి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయండి. నిజంగా ఆ మాటలకు అస్సలు ఆ ముఖములో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆయన ఆనందానికి అంతులేదండి ఆ మాటలు విన్నటువంటి సూత మహర్షికి. వెంటనే ఈ విషయమంతా కూడా గమనించారండి. ఇది తెలియదన్నమాట శౌనకాది మహర్షులకు. సూతుల వారికి మాత్రమే ధ్యానంలో దర్శనమిచ్చాడు విఘ్నేశ్వర స్వామి. మహానుభావ, మీ ముఖములో కలిగినటువంటి అనూహ్యమైనటువంటి మార్పుకు కారణం ఏంటి అని అడిగారండి శౌనకాది మహర్షులంతా. నాయన, ఏమీ లేదు నాయన, మీరడిగిన ప్రశ్నకు మీతో పాటు నేను కూడా ధరించాను. ఇది ఆనంద బాష్పాలు నాయన అని చెప్పి మీరింకేమీ ప్రశ్నించకుండా శ్రద్ధగా మహాగణపతి పురాణాన్ని వినండి అని చెప్పి చెప్పడం ప్రారంభించాడండి. ఆ శౌనకాది మహర్షులకు ఈ సూత మహర్షి మహాగణపతి పురాణాన్ని చెప్పడం ప్రారంభించాడండి. భక్త మహాశీలారా, ఇంతటితో మహాగణపతి పురాణం 2వ భాగం సమాప్తం. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ.